ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తర్వాత చేసిన రాఘవేంద్ర సినిమా ఫ్లాప్ అయిన వర్షం సినిమాతో యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ ఆకర్షించారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తర్వాత వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన రాజమౌళితో చేసిన ఛత్రపతి సినిమా సూపర్ డూపర్ హిట్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత నుంచే వెనుతిరిగి చూడకుండా వరుస కథనాలుగా మరి భారీగా సినిమాలు చేస్తూ సక్సెస్ ని సాధిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో అయితే తన సత్తా ఏంటో చూపించారు. యావత్ ఇండియన్ జనాల్ని ఆకట్టుకున్నారు. ఇక్కడ ఇప్పుడు 'సలార్' సినిమాతో మరోసారి 700 కోట్ల కలెక్షన్‌ని రాబట్టి తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఆరోగ్యం చెడిపోయిందనే విషయం అయితే ఆయన్ని చూస్తేనే మనకు అర్థమవుతోంది. ఇంతకుముందు ఆయన ఫేస్‌లో ఉన్న గ్లో ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి కొంతవరకు ఆయన ఆరోగ్యం అయితే బాగోలేదనే వార్తలొస్తోంది. ప్రభాస్‌తో పాటు రానా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి 'బాహుబలి' సినిమాలో నటించారు. అయితే రానాకి కూడా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నట్టుగా అయితే వార్తలొచ్చాయి. ముఖ్యంగా ఆయన కిడ్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల లండన్‌కెళ్ళి వేరే వాళ్ళ కిడ్నీతో మార్పిడి చేసుకున్నారు. దీంతో ఆయన ఇప్పుడు హెల్తీగా ఉన్న 'బాహుబలి' సినిమా తర్వాత మాత్రం వీక్ అయ్యారు. దానికి కారణం కిడ్నీ డ్యామేజ్ అవ్వడమే కాకుండా డాక్టర్స్ చెప్పడంతో మరి కిడ్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరి ఆరోగ్యం చెడిపోవడానికి కారణం అంటే రాజమౌళి అంట. ఇక 'బాహుబలి' సినిమా కోసం వాళ్ళ చేత ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినిపించి 15-20 గంటలు జిమ్‌లోనే గడిపే విధంగా ట్రైనింగ్ ఇవ్వడంతో జిమ్ చేసి బాడీని ఫిట్ చేసి వీళ్ళు ఆ తర్వాత బాడీని కంటిన్యూ చేయకపోవడంతో వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ కొట్టిందంటూ చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళ హెల్త్ ఇలా బాగా దెబ్బతినడానికి కారణం రాజమౌళి అంటూ ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఆయనేమన్నా నిజంగానే విలనా చెప్పండి? ఆయనేదో సలహా ఇచ్చారు. దానికి తగినటువంటి షూటింగ్‌కి చేశారు. ఇవనే కాదు ప్రతి ఒక్క డైరెక్టర్ అంతే. మరి ఆ మాత్రానికే వాళ్ళ హెల్త్ కండిషన్స్‌కి మరి రాజమౌళి కారణం అంటే పాపం ఎలాగండి? అయితే ఈ విషయాలపై అయితే వాళ్ళు ఖచ్చితంగా త్వరలోనే ఏదో ఒక సమాధానం చెప్తారు.